మొదటిగా నువ్వు నూతన సంవత్సరం నువ్వు సెలబ్రేట్ చేయాలంటే మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే புதிய வருடத்தை நீ கொண்டாட வேண்டும் என்றால் முதலாவது நீ செய்ய வேண்டிய வேலை என்னவென்றால் గత సంవత్సరం నుంచి దేవుడు చేసిన మేలు ఏమేమి మొత్తం ఓటుగా లెక్కించుకుంటూ ధ్యానించుకుంటూ దేవుని మహిమపరచాలి. మొదటిగా கடந்த வருடம் கர்த்தர் செய்த நன்மைகளை ஒன்றொன்றாக நினைவு கூர்ந்து அதை தியானித்துக் கொண்டே இருக்க வேண்டும். గత సంవత్సరం నుంచి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రతిరోజు వాగ్దానాలు ఇస్తుంటారు, ప్రతి నెల వాగ్దానాలు ఇస్తుంటారు. ఆ వాగ్దానాలు నెరవేరుతున్నాయా లేదా అని ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి, వాటిని ఆలోచించుకుంటూ ఉండాలి. கடந்த வருடம் கர்த்தர் கொடுத்த அந்த வாக்குத்தத்தம் நம்ம வாழ்க்கையில் நிறைவேறுகிறதா என்று அதை சரி செய்து கொண்டு அதை சிந்தித்துக் கொண்டே இருக்க வேண்டும். மூன்றாவது దేవునితోటి నువ్వు కరెక్ట్ గా బ్రతుకుతున్నావా లేదా, கர்த்தருக்காக நீ சரியாக வாழ்கிறாயா இல்லையா, దేవునితో నీ స్నేహం కరెక్ట్ గా ఉందా లేదా, கர்த்தருக்குள்ள உன்னுடைய ஐக்கியம் சரியாக இருக்கிறதா இல்லையா, అది నువ్వు ఆలోచించాలి. నీ హృదయాన్ని నిన్ను శోధించుకోవాలి. ఆ రోజు அப்படியே நீ சிந்திக்க வேண்டும், உன்னுடைய இதயத்தை நீ அவ்விதமாய் பரிசோதிக்க வேண்டும். ఎందుకంటే మనం నూతన సంవత్సరానికి వెళ్తున్నాము, ஏன்னா நாம் புதிய வருடத்துக்குள்ளாய் போகிறோம். నూతన సంవత్సరానికి వెళ్తున్నప్పుడు మనం అదే పాత స్వభావంతో నూతన సంవత్సరానికి